హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం చికెన్ బిర్యానీ అయితే చేసుకోవడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అన్నమాట. ఈ బిర్యానీ అనేది చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఎవరైనా ఈజీగా ఇలా చూసుకొని చేసేసుకోవచ్చు అనమాట. అంత ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా అయితే ముందుగా మనకి ఏమేం కావాలనే దాని గురించి అన్నీ కట్ చేసి పెట్టుకొని ముందుగానే పెట్టేసుకున్నారనుకుంటే, ముందే ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఎలాంటి హడావిడి లేకుండా ఏం వేయాలి ఏం వేయలేము అనే దాని గురించి ఆలోచించకుండా తొందరగా అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీరు కూడా ఒకసారి చూసేయండి ప్రాసెస్ అనేది. ఇప్పుడు ఫస్ట్ ఇలాగా వెడల్పాటి పాత్ర పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే బిర్యానీ కన్నప్పుడు మనకి కలుపుకోవడానికి అన్నిటికీ ఈజీగా ఉంటుంది. తర్వాత దాంట్లో బిర్యానీ మసాలా అంతా వేసేసుకోండి. అందులో చూపించాను ప్లేట్లో, అలా అన్నీ తీసి పెట్టుకొని మీ దగ్గర ఉన్న వరకు వేసేసుకోవచ్చు. దాంట్లోనే చిల్లీస్ ఆనియన్స్ వేసుకొని మంచిగా ఇలా బ్రౌన్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఇలా అయిపోయిన తర్వాత మంచిగా బ్రౌన్ ఆనియన్స్ అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత మంచిగా వేయించుకోవాలి. ఇలా అంతా వేయించుకున్న తర్వాత ఇలా నూనె పైకి తేలుతూ ఉన్నప్పుడు ఇందులోనే టమాటా కూడా వేసేసుకోండి. టమాటా కూడా వేసేసుకొని అందులోనే కొంచెం కల్లుప్పు కూడా వేయండి. కల్లుప్పు ఎందుకంటే టమాటా కొంచెం ఫాస్ట్గా మగ్గడానికి ఇలా కల్లుప్పు ముందుగానే వేసుకుంటే మనకి తొందరగా టమాటా సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. ఇలా వేసేసుకొని ఒక 2 మినిట్స్, ఒక 2-3 మినిట్స్ అట్లాగా మూత పెట్టేశారంటే మంచిగా ఒక హాఫ్ బాయిల్ లాగా అయిపోతాయి. అలా హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఇందులోనే ఏమేమి వేసుకోవాలి అనేది అన్నీ తీసి పెట్టుకున్నాం కదా, అవన్నిటిలోంచి పసుపు ఇలాగా అంటే మీకు సరిపడా మీరు వేసుకోవాలి. నేను ఈ పాత్రకి సరిపడా వేస్తున్నాను అనమాట. కాబట్టి ఇది చెప్పేదానికి చెప్పట్లేదు మీకు ఎంత వేస్తున్నాను ఏంటి అనేది. మీరు చిన్న దాంట్లో చేసుకోవాలనుకున్నా మీరు అట్లాగా తగ్గించుకొని మీ కారం ఎంత కావాలి ఏంటి అనే దాని గురించి చూసుకొని వేసుకోండి. ఇలా నేను పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా అన్నీ ఇందులోనే వేస్తున్నాను. వేరే ఎక్స్ట్రా ఏ పౌడర్లు వాడట్లేదు నేను. మీరు కూడా కావాలంటే గమనించండి. ఒక్క బిర్యానీ మసాలా మాత్రం ప్యాకెట్ తెచ్చుకుంటాను. అది వచ్చేసి లాస్ట్లో, ఇప్పుడు ఇది బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులోనే రైసు అన్నీ వేసి అప్పుడు నేను బిర్యానీ మసాలా కొంచెం వేసుకుంటాను. ఇంకంతేనండి. ఇంకా వేరే ఏ మసాలా కూడా నేను మీకు చూపించకుండా వేయలేదు దీంట్లో. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. ఇలాగా ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసి ఇలా అన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ అనేది బాగా క్లీన్ చేసి పెట్టుకోనండి. ఆ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులోనే వేసేయాలి. ఇలా చికెన్ అంతా వాటర్ లేకుండా పిండి దాంట్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ అంతా ఆ గ్రేవీలో మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొంచెం మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి అందులోనే మనం పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు ఎందుకంటే మనం ఇప్పుడు ఈ బిర్యానీలోకి వేరే ఏమి కలుపుకోకుండా తినాలి, గ్రేవీ ఏం అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఇందులోనే గ్రేవీ ఎక్కువగా చేసుకోవాలన్నమాట. అప్పుడు టేస్ట్ అనేది మనకి ఇంకేమి వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ గ్రేవీ కోసమని మనం పెరుగు వాడుతున్నాము. ఈ పెరుగు వేసిన తర్వాత దీన్ని కూడా మంచిగా తిప్పేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోనే పుదీనా, కొత్తిమీర కూడా ఇప్పుడు పైన వేసుకోవాలి. ఆల్రెడీ ఇప్పుడు కొంచెం వేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ అనేది బాయిల్ అయ్యేటప్పుడు మళ్ళీ ఒకసారి వేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను హాఫ్ మాత్రమే వేస్తున్నాను. ఈ హాఫ్ ఇలా వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టిన తర్వాత ఇలా మగ్గుతుంది అన్నమాట. దాంట్లోంచి చికెన్లోంచి వాటర్ అన్నీ బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ టైంలో అనేది రైస్ అనేది వేసేసుకోవాలి. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ ఉడికిచ్చారనుకో మనకి రైస్ బాయిల్ అయ్యేటప్పటికి చికెన్ అనేది దాంట్లోనే మొత్తం విడివిడిగా విడిపోతుంది. అంటే పీసెస్గా రాదన్నమాట. ఇలా పీసెస్గా రావాలనుకుంటే మీరు ఈ టైంలోనే ఇట్లా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇందులోనే వాటర్ కూడా వేసేసుకోవాలి. అంటే మనం ఎక్కువ కలబెడితే ఏంటంటే రైస్ అనేది విరిగిపోతుంది. ఆల్రెడీ మనం రైస్ వాటర్లో నానబెట్టుకొని పెట్టుకున్నాం అన్నమాట. కాబట్టి ఇంకా రైస్ వేసేసి రైస్లోనే వాటర్ కూడా వెంటనే వేసేసి బాయిల్ చేసుకోవాలి. ఇలా రైస్ అంతా బాయిల్ అయిపోయిన తర్వాత వాటర్ అనేది ఇంకా కొంచెం ఉండగానే మనం కొత్తిమీర వేసేసుకొని దాని తర్వాత పైన ప్లేట్కి మూత అనేది వేసేసుకోవాలి. మూత వేసేసుకున్న తర్వాత కింద మనకి పనికిరాంది ఏదైనా సరే దోసపెనం అనేది కింద పెట్టేసుకుంటే దబర అనేది అడుగు పట్టకుండా వస్తుంది. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. తర్వాత నేను వీడియో తీయడం అయితే మర్చిపోయాను, సారీ. చూడండి, పీసెస్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. ఓకే అండి.